అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. యా కుంద్యందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపక. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. దైవనేత్రేణ జంతుః దేహోపపత్తయే స్త్రియా ప్రవిష్ట ఉదరం పుంసో రేతః కణాశ్రయః. ఓ అమ్మా, జీవుడు తాను చేసిన పాప ఫలితాలేమో నరకంలో అనుభవిస్తున్నాడు, పుణ్య ఫలితాలు స్వర్గంలో అనుభవిస్తున్నాడు. అనుభవించిన తర్వాత క్షీణించిపోతుంది గనక పాపం కాని పుణ్యం కాని తదనంతరం ఏం చేస్తాడు? వాసన మాత్రం మిగులుతుంది. ఆ వాసన వల్ల జన్మెత్తుతున్నాడు. ఆ దైవ ప్రేరితుడై తన పూర్వకృత కర్మ ఫలితాన్ని అనుసరించి శరీరం పొందాలి. అందుకని పురుషుడి యొక్క రేతఃకణాన్ని ఆశ్రయించి స్త్రీ గర్భంలోకి ప్రవేశిస్తాడు. ఈ రేతఃకణం గర్భంలో పడి ఒక రాత్రి రక్తంతో కలుస్తుంది. 5 రాత్రులలో ఈ కణము ఒక బుడగాకారం చెందుతుంది, ఒక బుద్భుదాకారంతో మార్పు చెందుతుంది. 10వ రోజున ఈ రేతఃకణము ఒక రేగుపండంత ఆకారం తయారవుతుంది, కఠినమవుతుంది. అంతవరకు బుడగలా మెత్తగా ఉన్నది కాస్త కఠినంగా గడ్డగడుతుంది. తర్వాత మాంసం ముద్దగా మారుతుంది. గుడ్లు పెట్టే జంతువులు ఉన్నాయి, పాములు కానీ పక్షులు కానీ, వాటిల్లో అయితే గుడ్డు అవుతుంది. మనిషి యొక్క గర్భంలో అయితే, స్త్రీల గర్భంలో మాంసం ముద్దగా మారుతుంది. మాసేనతు శిరోద్వాభ్యాం బాహ్వంఘ్ర్యాద్యంగ విగ్రహ
నఖలో వాస్తి చర్మాణి లింగఛిద్రోద్భవ స్త్రిభిః. ఒక నెల గడిచేసరికి ఈ పిండానికి ఒక శిరస్సు ఏర్పడుతోంది. అంటే నెల్లాళ్ళు అయితే కానీ ఈ బుడగ రేగుపడినంతైనది కఠినమై ఆకారం ధరించదు. మొదటి మాసంలో తల ఏర్పడుతున్నది. 2వ నెలలో కాళ్ళు చేతులు ఏర్పడతాయి. 3వ నెలలో వెంట్రుకలు, గోళ్ళు, ఎముకలు. అంతవరకు కేవలం మాంసం ముద్దగానే ఉంటాడు వీడు తల్లి గర్భంలో. 3వ నెలలో మాత్రమే ఎముకలు ఏర్పడతాయి. 3వ నెలలోనే ఈ చర్మం కూడా ఏర్పడుతోంది. తర్వాత స్త్రీ పురుష లింగ భేదం అనేది ఈ 3వ నెలలో ఏర్పడుతుంది. ఇంద్రియములు ఉన్నాయో ముక్కు, చెవులు, కళ్ళు, వీటి యొక్క రంధ్రాలు, ముక్కు రంధ్రాలు, చెవి రంధ్రాలు, కంటి రంధ్రాలు అప్పుడు ఏర్పడతాయి. అప్పటికి ఈ ఆకారం ఉండదు, రంధ్రాలు ఏర్పడతాయిట. కళ్ళుకి దగ్గర చిన్న చిన్న గుంటలు, చెవి దగ్గర గుంటలు, నాభి దగ్గర గుంట, ఇలా గుంటలు ఏర్పడతాయి. ఇంకా 4వ నెలలోకి వచ్చేసరికి చతుర్భిర్ధాతవః సప్తపంచభిః క్షుత్రుడుద్భవః షడ్భిర్జరాయుణా వేతః కొక్షౌ భ్రామ్యతి దక్షిణే. ఈ 4వ నెలలో సప్తధాతువులు ఏర్పడతాయి. సప్తధాతువులంటే ఏమిటి? త్వక్కు చర్మం ఏర్పడుతోంది పూర్తిగా. మాంసం శరీరంలో ఏది ఎక్కడ ఎంత ఉండాలి అనేది అప్పుడు ఏర్పడుతోంది. ఏమండి, ఎవడికి ఎక్కడ శరీరంలో ఎంత మాంసం ఉండాలో ఏర్పడిన తర్వాత మరి పుట్టినవాడు అందరికీ అలా మాంసం ఉండడం లేదే. ఇక్కడ ఇంత ఉండాలి, ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఇక్కడ ఎముక కనపడుతున్నది, మాంసం అక్కడ లేదే అంటే కడుపులో ఉన్నప్పుడు ఏర్పడుతుందట. భూమి మీదకి వచ్చాక ఈ దిక్కుమాల వాడి పూర్వజన్మ కర్మని బట్టి బక్కగాను లావుగాను తయారవుతాడు. కడుపులో ఉన్నప్పుడు మాత్రం శరీరములో ఏ అవయవములకు ఎక్కడ ఎక్కడ ఎంత ఎంత మాంసం ఏర్పడాలో అంత మాంసం సక్రమంగా ఏర్పడుతుంది. ఇక 3వది రక్తం ఏర్పడుతుంది. మొదటిది చర్మం, 2 మాంసం, 3 రక్తం, 4 మేధస్సు ఏర్పడుతుంది. మెదడులో ఉండే గుజ్జుకి మేధస్సు అని పేరు. కొంతమంది తెలివితేటలకు కూడా వాడు మేధస్సు కలిగిన వాడు అని అంటారు. అంటే బూతు, తప్పు. తెలివితేటలకి మేధ అని వాడాలి. మేధస్సు అంటే మాత్రం మాంసం, ఈ వీటిల్లో ఉండే గుజ్జు. తర్వాత ఎముకలకి పట్టి ఉండే గుజ్జుకి మధ్య అని పేరు, అది ఏర్పడుతుంది. అస్థి, ఎముకలు ఏర్పడతాయి, గట్టిగా తయారవుతాయి. తర్వాత శుక్రము కూడా ఈ 4వ నెలలోనే ఏర్పడుతుంది. ఈ సప్తధాతువులు కూడా ఏర్పడతాయి. ఇంకా 5వ నెలలో అక్కడి నుంచి మొదలవుతుందట వెంకటేశ్వర మహాత్మ్యం. ఏమిటి? ఆకలి, దప్పిక, నానా గందరగోళం. 5వ నెలలో ఏర్పడింది ఇది. ఈ 5వ నెలలో పుట్టిన ఆకలి దప్పికతో కడుపులో గిలగిలగిల్లాడిపోతాడు వీడు. ఇక అక్కడి నుంచి కొద్దిగా కదులుతాడట ఆకలికి. లోపల ఏడుస్తాడు. ఏడ్చినా ఈ తల్లికి తెలియదు. తెలియక ఆవిడిష్టం ఆవిడిది. ఆవిడ కారం ఎక్కువైతే కారం బాగా తింటుంది. ఈ లోపల వాడు గిలగిలగిల్లాడతాడు. తీపి తింటుంది, చేదు తింటుంది. మరి కొంతమంది ఆ రోడ్డు పక్కకి వెళ్ళి ఆ దిక్కుమాలిన పకోడి, ఆ ఉల్లిపాయ టపా 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 కొట్టించుకు తింటూ ఉంటారు. ఇవన్నీ ఆ పిల్లవాడికి పడతాయి. అందుకని ఈ గర్భవతి అయిన తల్లి 5వ నెల నుంచి 9వ నెల వరకు సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. పవిత్రమైన అన్నం తినాలి. తినకపోతే ఏమిటండి మా ఇష్టం వచ్చిన అన్నం తింటాం అంటే మనకి వచ్చిన నష్టం లేదు. ఈ పిల్లవాడికి ఉల్లి తింటే ఆ ఉల్లి వాసన బట్టి భూమి మీద పడగానే దిక్కుమాలిన ఉల్లి లక్షణాలు వస్తాయి. బల్లి తింటే బల్లి వాసన వస్తుంది. వాసన అంటే నేను ఊరికే శరీరం వాసనని కాదు, ఆ వికారాలు పుడతాయి. కారం, ఉప్పు ఇటువంటివి పులుపు తినే పిల్లలు ఉన్నారే వీళ్ళు తమో గుణ ప్రధానులు, రజోగుణ ప్రధానులు అవుతారు. తీపి ఎక్కువ తినే తల్లి పిల్లలు సాత్వికులు అవుతారు. కడుపుతో ఉన్న తల్లి తీసుకోవలసిన ఆహారాల్లో
సాధ్యమైనంత వరకు ఉప్పు కారం కొంచెం తగ్గించాలి. అసలు తినకుండా ఉండడం ప్రమాదం, తగ్గించాలి అంతే. ఆకుకూరలు కాయగూరలు తీసుకుంటే పిల్లలకి తెలివితేటలు పెరుగుతాయి. ఆవు పెరుగు నెయ్యి సేకరించే తల్లి ఉన్నదే, ఆ తల్లి తన పిల్లలకి మంచి జ్ఞానాన్ని ఇస్తుందిట. తేనె తాగే తల్లి ఉన్నదే, ఆ తల్లి వల్ల పిల్లలకి కాంతి బాగుంటుంది. ఏ తల్లి పాలు ఎక్కువ సేకరిస్తుందో, పాలంటే గేదె పాలు కాకుండా ఆవు పాలు ఎక్కువ సేకరిస్తే గర్భవతికి ఆరోగ్యరీత్యా పిల్లవాడికి మంచిది. అటువంటి పిల్లలు చిన్నప్పటి నుంచి తెలివితేటలు, వాళ్ళు వండర్ వరల్డ్లో చూపిస్తాడే సూపర్ కిడ్స్ అని, ఆ కిడ్స్ అంతా వీళ్ళే ఆవు పాలు తాగిన తల్లి పిల్లలు అన్నమాట. వాళ్ళ వల్ల పిల్లలకి చురుకుతనం పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా కూడా పిల్లవాళ్ళు గొప్పవాళ్ళు కావాలి అనుకున్న తల్లి కించిత్తు తేనె నిమ్మరసము కలిపి భగవంతునికి నివేదన చేసి సేకరిస్తే ఆ పిల్లలకి దైవ సంబంధమైనవి వస్తాయి. అందువల్ల 5వ నెల నుంచి ఆకలి దప్పులు పిల్లలకి కలుగుతాయని తెలిసిన తల్లి చాలా జాగ్రత్తగా ఆహార స్వీకారం చెయ్యాలి. వాడు వచ్చి గారులో బాంబు పెట్టేస్తాడు, అంచేత కొంచెం జాగ్రత్తగా ఉండాలి అమ్మా అని మహానుభావుడు కపిలుడు చెప్పాడు. బయటికి వెళ్ళాక నన్నేమనద్దు, చెప్పిందంతా కపిలుడు, ఏమైనా ఆయనదే బాధ్యత. ఇంకా 6వ మాసంలో ఈ జీవుడు జరాయువు ద్వారా ఆవృతుడవుతాడు. జరాయువు అనే వాయువు అతను చుట్టుతుంది. దీనివల్ల ఏమవుతుంది, కుడి పక్కకి తిరుగుతాట. అంతవరకు ఎడం పక్కకి తిరిగి ఉన్న పిల్లాడు కుడి పక్కకి తిరుగుతాడు కడుపులో. ఆ కుడి పక్కకి తిరగడం మొదలెట్టాకే తల్లి సేకరించిన ఆహారం ఈ నెత్తిమెచ్చిన రంధ్రం ద్వారా కడుపులోకి ఎడుతుంది. బొడ్డు దగ్గర ఇంత పొడుగ్గా ఉంటుంది నాభి, పుట్టినప్పుడు కోసేస్తారు. బొడ్డు కోసి పేరెట్టామంటారే, ఆ బొడ్డు కోస్తేనే పేరెట్టాలని, అది కొయ్యకుండా పేరెట్టకూడదు. కడుపులో ఉండగానే మన వాళ్ళు ఏం పేరెడదాం అని నాకు 20 ఫోన్లు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సరే, అది వేరే విషయం. కానీ కోసిన తర్వాత పెట్టిన పేరే నా పేరు. అంత పూర్వం పెట్టుకున్న పేర్లు ఊరికే కాలక్షేపం పేర్లు. ఆ బొడ్డు ద్వారా తల్లి యొక్క ఆహారం, తల్లి ఏది సేకరిస్తే దాన్ని వీడు లోపలికి లాక్కుంటాడు. మాతృర్జగ్ధాన్నపానాద్యై ఏ దత్తాతురసమ్మతే సేతే విన్మూత్రయోః గర్తే స జంతుర్జంతు సంభవే. కుడిపక్కకి తిరిగిన ఈ పిల్లాడు 6వ నెలలో కుడిపక్కకి తిరుగుతాడని చెప్పాం కదా. తల్లి భుజించిన అన్నపానాదులను సేకరించి బొడ్డు ద్వారా శిరస్సు రంధ్రం ద్వారా తృప్తి పొందుతాడు. ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే, ఇష్టము లేదు వాడికి, ఎప్పుడు బయటకు వద్దామా అని ఉంటుంది. అసలు ఇక్కడ పుట్టకూడదు అనుకుంటాడు. అయినా ఈ తల్లి కడుపులో ఉండే మలమూత్రముల యొక్క లక్షణములు వాడిని పట్టి పీడిస్తాయి. ఇష్టం లేకపోయినా ఆ భయంకరమైనటువంటి గర్భకోశంలో ఇమిడిపోతాడు పాపం. ఈ గర్భకోశ వాసం ఊరికే పాపం సామాన్యులైనటువంటి సైంటిస్టులు డాక్టర్లు గర్భకోశంలో పిల్లవాడు చాలా హాయిగా ఉంటాడు అనుకుంటారు. అజ్ఞానం అది. ఆధ్యాత్మిక రంగంలో పిల్లవాడి యొక్క కష్టమంతా గర్భమే అన్నారు. గర్భం ఒక నరకము అన్నారు. అది ఒక గుంట, అందులో క్రిములుంటాయి. సుకుమారమైన ఈ పసి శరీరాన్ని కుట్టివేస్తూ ఉంటాయి. వాడి వల్ల వాడు అధిక క్లేశములు పొందుతాడు. మాటి మాటికి కడుపులో మూర్ఛపోతూ ఉంటాడు పిల్లవాడు. కటు తీక్ష్ణ ఉష్ణ లవణక్షారామ్లాదిభిః ఉల్బణైః మాతృభుక్తైః ఉపస్పృష్టః సర్వాంగోత్థితవేదనః. తల్లి తిన్న వగరు, కారం, తీక్ష్ణ పదార్థాలు, వేడి, ఉప్పు, రోక్షణ పదార్థం, పుల్ల పదార్థం, ఈ రస పదార్థాల స్పర్శ ఈ శరీరమును పాపం చాలా బాధ పెడుతుంది. గిలగిల్లాడిపోతూ ఉంటాడు. ఆ తల్లి గర్భంలో మావి అనే జరాయు అంటారని మావి కప్పేస్తుంది. బయట కఠినమైన ప్రేవులు బంధిస్తాయి. వీపు మెడ కుండలాకారం గల వంగి ఉంటాడు. తలకాయ కిందకి కాళ్ళు పైకి పెట్టుకుని ఇలా వంగి తల కాళ్ళు కలిసిపోతాయి పాపం.
పంజరములో పెద్దగా ఖాళీ లేని పంజరంలో బిగుసుకుపోయిన పక్షి లాంటి వాడు ఈ పిల్లవాడు. ఆ గర్భం అనే నరకంలో పడి ఉంటాడు ఆ పంజరంలో. అప్పుడు గుర్తుకొస్తాయట పూర్వం తాను చేసిన పాపాలు. ఇంతకు పూర్వజన్మలలో చేసిన పాపములని టిక్కు టిక్కు అని గుర్తుకొస్తాయి. నాటకం చూస్తున్నప్పుడు దృశ్యములు గుర్తొచ్చినట్టు గుర్తుకొస్తాయి. అప్పుడు అవన్నీ గుర్తుకు తెచ్చుకుని స్మరం దీర్ఘం అనుచ్ఛ్వాసం శర్మకిం నామ విందతే. ఈ గర్భంలో పడ్డప్పుడు పాపం పాపకర్మలన్నీ గుర్తుకొచ్చి నిట్టూర్పు విడుస్తూ ఉంటాడు. ఆ అవస్థలో సుఖం పొందలేడు. అయ్యయ్యయ్యో ఎందుకు చేశాను పూర్వం ఈ కర్మ అని చాలా దుఃఖిస్తాడు. 7వ మాసంలో అడుగు పెడతాడు. ఆ 7వ మాసంలో అడుగు పెట్టగానే వాడికి జ్ఞానోదయం అవుతుంది. అంతవరకు పాత జన్మ గుర్తొస్తుంది. 7వ మాసంలో జ్ఞానోదయం అయ్యింది. జ్ఞానమైన పూర్వజన్మ వాసన గుర్తొచ్చింది, జ్ఞానం కలిగింది, ఏం చేయాలో తెలుసు. కానీ కడుపులో ఉన్నాడు ఇప్పుడు వచ్చిన తెప్పలో. అందువల్ల ప్రసవానికి కారణమైన దానికి వాయువు అని పేరు. మనం పుట్టుతున్నామంటే పుట్టడానికి ఒక వాయువు కారణం. కడుపులో ఆ వాయువుల్లో 5 వాయువులు ఉంటాయి. అందులో ప్రసవ వాయువు అని ఒక వాయువు ఉన్నది. ఈ వాయువు వల్లే కడుపులో పిల్లవాడు బయటకు వస్తున్నాడు. ఈ ప్రసవ వాయువు ఏం చేస్తుందంటే వీడిని బిగించేస్తుంది. కట్టు కట్టేసిన వాడు కదలలేనట్టే ఈ కడుపులో బిగుసుకుపోతాడు పాపం. అటు ఇటు కదలపలేక కాళ్ళు చేతులు మాత్రం కొట్టుకుంటూ స్థిరంగా ఉండలేక బయటికి రాలేక దుఃఖిస్తాడు. ఆ దేహాత్మదర్శి అయిన జీవుడు ఈ కడుపులో 7వ మాసంలో తల్లి కడుపులో నరకం పడలేక భీతుడైపోతాడు. అదృష్టవశాత్తు ప్రతి జీవికి 7వ మాసంలో భగవద్ దర్శనం అవుతుంది. అక్కడ కనపడతట సూక్ష్మాతి సూక్ష్మ శరీరంతో ఉండే భగవంతుడు దర్శిస్తాడు. ఎంత ఉంటాడు అంటే బొటన వేలు గోరు చివరి భాగం ఎంత ఉంటుందో, అంటే ఇంత పొడుగ్గా పెంచుకుంటాడే గిన్నెస్ బుక్లో, ఆ గోరు కాదు, మామూలు వాడి గోరు ఎంత ఉంటుందో అంత ప్రమాణంలో భగవంతుడు దర్శనమిస్తాడు. అప్పుడు మాతృగర్భంలోకి పంపావా భగవంతుడా అంటూ ఆ భగవంతుడిని ఇలా స్తోత్రం చేస్తాట. ఈ 7వ మాసంలో కడుపులో ఉన్న పిల్లాడు. ఆ జీవుడు ఏమంటున్నాడు? తస్యోపసన్నం అవితుం జగదిచ్చయాత్త నానాతనోర్భువి చలచరణారవిందం సోహం వ్రజామి శరణం హి అకుతో భయం ఏనేదృశీ గతి అదర్శతనోరు రూప. ఓ భగవంతుడా, ఇంతకు పూర్వజన్మల్లో కంటికి కనిపిస్తున్న భోగాలన్నీ చూచి ఓహో నా ఎదురుగుండా ఉన్న భోగములు శాశ్వతము అని ఆ పనికి మాలిన భోగాల వెంటపడి వెంపర్లాడి అనుభవించి చచ్చి చివరికి మళ్ళీ కడుపులో పడ్డాను. మళ్ళీ బయటికి ఎడతాను. అవే వస్తువులు మళ్ళీ ఆ వ్యామోహమే. ఇలా ఎంతకాలం ఇలా నా జీవితం తిరగాలి? బయటకు వచ్చాక ఈ జ్ఞానం ఉంటే ఎంత బాగుండును. తల్లి కడుపులో పడే బాధ, మళ్ళీ నరకంలో పడే బాధ, ఇవన్నీ గుర్తుకొస్తే పాపం చెయ్యను కదా. భూమి మీద పుట్టగానే నిరంతరం నీ పాదార విందములు శరణు వేడితే నిర్భయంగా ఉంటాను. అటువంటి సేవ నాకు ప్రసాదించు. ప్రతి జీవిని బుట్టలో వేసే దాని పేరే మాయ. అటువంటి మహామాయ, అవిద్యామాయ దృష్టిలో పడిపోయి బద్ధుణ్ణైపోయి నేను సంతప్త హృదయుడనైపోయి ఆ భగవంతుడా నిన్ను గుర్తించలేకపోతున్నాను. ఈ శరీరం పంచభూతాలతో ఆవిర్భవించబడింది. 5 భూతాలు ఈ శరీరాన్ని సృష్టించాయి. అదే శరీరం ఏర్పడిందంటే చర్మమునకు మూల కారణం భూమి. అందుకే చర్మము మొదలైన వస్తువులన్నీ మళ్ళీ తిరిగి భూమిలో కలిసిపోతున్నాయి. వాయువు, రూపము, రసము, శబ్దము ఇవన్నీ కూడా పంచభూతములు అంటే భూమి, ఆకాశము, జలము, అగ్ని, వాయువు 5 వల్ల ఆవిర్భవించి మళ్ళీ వాటిలో కలిసిపోతున్నది. అటువంటి శరీరము నాకు ఇవ్వకుండా నన్ను అనుగ్రహించు.
ప్రభో, నీవు పరమ దయాస్వరూపుడివి. ఎందుకంటే ప్రతివాడు ఇతరుల మీద ప్రేమ చూపించాడంటే ఏదో ఒక కారణం ఉంటుంది. ప్రయోజనమనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే. మూర్ఖుడు కూడా ఏదో ఒక ప్రయోజనం ఆశించకుండా ఏ పని చెయ్యడు. అటువంటిది ఈ సృష్టిలో ప్రతివాడు ఏ పని చేసినా ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. నీవు మాత్రం నిష్ప్రయోజనంగా పనులు చేస్తావు, ప్రయోజనం ఆశించవు. అందువల్ల నిజమైన కరుణామూర్తి అంటే భగవంతుడా నీవు ఒక్కడవే. ఏనే దృశీం గతిమసౌ దశవాస్య ఈశా సంగ్రాహిత పురుష పురుదయేన భవాదృశేన స్వేనైవ తుష్యతు కృతేన సదీననాథః కో నామత ప్రతివినాంజలిమస్య కుర్యాత్. ఓ దేవా, పరమదయాస్వరూప, ఎన్నో ఏళ్ళు సంవత్సరాల పాటు మనిషి తపస్సు చేసినా నీ దర్శనం కాదు. కానీ కడుపులో ఉన్నాననే దురదృష్టం బాధిస్తున్నా 7వ నెలలో నీ దర్శనం అయ్యిందంటే నేను అదృష్టవంతుణ్ణి అన్నట్ట. కష్టంలో కూడా ఇదో సుఖం. ఒక ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి కాలు జారి పడ్డాడు. తీరా పడ్డది ఏమిటో చూస్తే తేనెగుంటలో పడ్డాడు. సుఖమేగా తాగచ్చు. అలాగా కాలు జారి పడినా తేనెగుంటలో పడినట్టుగా కష్టపడి గర్భంలో ప్రవేశించిన నా భాగ్యం నీ దర్శనం మాత్రం అయ్యింది. ఇది శాశ్వతం అవ్వాలని మొక్కడం కంటే నేనేం చేయగలను? ప్రతి జీవి ఎంత పాపం చేసినా అంతో ఎంతో సుకృతం చేశాడనడానికి ఇదిగో గర్భంలో నీ దర్శనమే మూలం. నాకు ఈ గర్భం మళ్ళీ కలుగగా ఉండుగాక అని ధ్యానం చేస్తాడు. ఇదంతా ఎవరు చెబుతున్నారని చెప్పాం? విష్ణుమూర్తి యొక్క 24 అవతారాల్లో ఒకటైన కపిలుడు తల్లి దేవహూతికి చెబుతున్నాడు, అమ్మా, ఈ విధంగా 7వ నెలలో భగవంతుణ్ణి ధ్యానం చేస్తాడు పిల్లవాడు. 8వ నెల వస్తుంది. 8వ నెల రాగానే పూర్తి ఆకారం తయారైపోతుంది వాడికి. ఇంకా కొంతమందికి 9, కొంతమందికి 9 నిండాక బయటికి రావడానికి సిద్ధంగా ఉంటారు. ఇంకా అక్కడి నుంచి వాడు రావడానికి సిద్ధంగా ఉంటాడు. సాధారణంగా 10వ మాసంలో బయటకు వస్తారు పిల్లలు. అలా 10వ మాసంలో ఓ తమాషా జరుగుతుంది. ఒక వాయువు ఉన్నదని చెప్పాం, ప్రసవ వాయువు అంటే పిల్లవాడు బయటికి రావడానికి కలిగే మూల కారణమైన గాలి. ఈ గాలి కడుపులోకి వెళ్ళి ఆ పిల్లవాడిని బలంగా గెంటేస్తుంది. అది ప్రసూత్యై సూతి మారుత అన్నాడు, ప్రసూతి వాయువు అని. ఆ గాలి గెంటితే ఏమవుతాడు? అధోముఖం, తలకాయ బయటకు వస్తుంది. ముందు శిరస్సు ముందు బయటకు వస్తుంది, వెనక మిగతా అవయవాలు వస్తాయి. వాడంతట వాడు బయటికి రావాలి. ఈ డాక్టర్లు అవేవో పెట్టుకుని పిష్యం లాగేస్తారు వీడిని. అలా లాగేస్తే ఏమిటి నష్టము అంటే వీడి కొంత సుకృతం తగ్గిపోతుందట. అందువల్ల ఈ కపిలుడు చెప్పిన మాట ఏమిటంటే, ఆ రోజుల్లో డాక్టర్లు లేరు కదా, మరి లాగే నర్సులు ఉన్నారు ఆ రోజులు, ఆయాలు, దాదులు, పురుడు పోసేవాళ్ళు. ఈ పురుడు పోసే స్త్రీలు బయటకు వస్తున్న వాడిని బలవంతంగా లాగకుండా ఒక్క క్షణం ఓపిక పడితే వాడంతా వాడే బయటకు వస్తే పరిపూర్ణమైన జాతకవంతుడు అవుతాడు. ఈ లోపు కంగారు పడి లాగివేస్తే కించిత్తు వాడి భాగ్య రేఖలలో కూడా మార్పు వస్తుంది. మొత్తం మీద వాడు అధోముఖంగా బయటపడతాడు. ఈ ప్రసవ వాయువు ద్వారా బయటికి నెట్టివేయబడిన జీవుడు అతి కష్టం మీద బయటకు వస్తున్నప్పుడు పుట్టగానే వాడి శ్వాస ఆగిపోతుందట. అది గుర్తుపెట్టుకోవాలి. వాడు పుట్టినప్పుడు ఆ 2 సెకండ్ల కాలం చచ్చి పుడతాడు. తర్వాత హతస్మృతి, జ్ఞాపక శక్తి మొత్తం కడుపులో ఉన్నదంతా ఢామ్మని మాయమైపోతుంది. వీడికి ఏం ఉండదు. వాడికి నేల మీద పూర్తిగా పడగానే మళ్ళీ గాలి వీడిలో ప్రవేశిస్తుంది. అంతవరకు కడుపులో ఉన్నది భగవత్ సంబంధమైన వాయువు. ఇప్పుడు బయటకు వచ్చాడు. ఈ బయట కలుషిత వాతావరణ వాయువు, తల్లి పీల్చిన వాయువు, ఆ పక్క నుండే పురుడు పోసేటటువంటి వాళ్ళ వాయువులు, ఇంకా చెత్త చెదారం ఇవన్నీ వెళ్ళిపోతాయి. దాంతో వీడికి ఏమవుతుంది? భౌతిక వాసన పట్టుకుందిట అలా పడ్డంతో. అందుకే పుట్టగానే కొందరు ఏడవరు, వెంటనే అందట్లేదు అనమాట వాడికి. అందుకని చితక్ కొడతారు. కాస్త పొట్ట మీద బంతి పెట్టో రబ్బర్ పెట్టో అది పెట్టో కొడతారు. కొడితే ఈ భూలోకపు వాయువు అందుతుంది వాడికి అనమాట. అలాగా 2 సెకన్ల కాలం ఆగి మళ్ళీ వాడిలో చలనం బయలుదేరుతుంది. రక్తసిక్తమైన కళేవరంతో నేల మీద పడిన వాడు అవయవాలు కదిలిస్తాడు.
కొంతమందికి ఎక్కువ సమయం పడుతుంది, కొందరు వెంటనే కదిలిస్తారు. అలా కదలగానే ఏం చేస్తారట, వెంటనే పడగానే రోరూయతి గతే జ్ఞానే విపరీతాం గతిం గతః. గర్భంలో ఉండే జ్ఞానం పోయి నేల మీద పడగానే క్యార్ క్యారమని ఏడుపు మొదలు పెడతాడు. ఇప్పుడు వీడి పరిస్థితి ఏమిటి? ఎందుకు ఏడుస్తున్నాడో తల్లికి తెలియదు, ఎందుకు ఏడుస్తున్నాడో ఈ దిక్కుమాలిన సైంటిస్టులకి డాక్టర్లకి ఎవరికీ తెలియదు. తన ఏడుపుకు కారణమేమిటో తెలియని వాళ్ళ ద్వారా పోషింపబడతాట. అంటే ఏమిటంటే ఉదాహరణకి ఆకలి వేసి ఏడిస్తే ఏవో కడుపు నొప్పేమోనని కడుపు నొప్పి మందు, చేదు మందు పోసేస్తారు. పాపం నిజంగా కడుపు నొప్పి వచ్చి ఏడిస్తే ఆకలికి ఏడుస్తున్నాడేమో అని పాలిస్తారు. అది పరిస్థితి. ప్రత్యాఖ్యాతు మనీశ్వర, ఇది వాడి వాడికి. ఎందుకంటే తనకి తాను చెప్పుకోలేడు, వాక్కు లేదు, పూర్వజన్మ జ్ఞానం నశించింది, నేల మీద పడ్డాడు. వీడి అభిప్రాయం తెలియదు, ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. ఆకలి అయితే మందు వేస్తారు, మందు కోసం ఏడిస్తే పాలు పోస్తారు. ఇంత దుఃఖం ప్రారంభమవుతుంది అక్కడి నుంచి. దీనికి శైశవావస్థ, శిశు సంబంధమైన అవస్థ అంటారు. ఈ అవస్థలో ఏం చేస్తారు? శాయితో అశుచి పర్యంకే జంతు సేదజదూషితే నేశ కండూయనేంగానాం ఆసనోత్థాన చేష్టితే. పాపం ఆ తల్లితో పాటు ఆ ప్రసవానికి సంబంధించిన మంచం మీద పక్కన పడుకోబెడతారు, లేదా ఉయ్యాలలో పడుకోబెడతారు. ఆ ఊయలలో అంత పూర్వం ఎన్ని వందల మంది పడుకున్నారో తెలియదు. ఆసుపత్రుల్లో మనం నిజంగా ఈయన చెప్పిందంత కరెక్ట్. ఉయ్యాల్లో పడుకోబెడతారు, ఆసుపత్రిలో అంత పూర్వం ఎన్ని వేల మంది పడుకున్నారో. ఆ పాత పిల్లల వాసనలన్నీ వీడికి అంటుకుంటూ ఉంటాయి. ఆ విషయం మనకి తెలియదు. అపవిత్రం అంటే అదన్నమాట. అపవిత్ర మంచం మీద అపవిత్రమైన ఊయలలోనో పడుకోబెడతారు. దానిలో సూక్ష్మ క్రిములుంటాయి. కొన్ని మంచాల్లో అయితే నల్లులు ఉంటాయి, ఇంకా కంటికి కూడా కనిపించని అత్యంత సూక్ష్మ క్రిములు ఉంటాయట. అవి ఏం చేస్తాయట? నేశకండూయనే, అతి కోమలం సుకుమారమైన శరీరం మీద పాకగానే కుట్టేస్తాయి. మనకైతే తెలియవు సూక్ష్మక్రిములు, కానీ పిల్లలకి ఆ సూక్ష్మక్రిములు మరింత బాధ, వాడిని కొడతాయి. ఎంత సూక్ష్మక్రిములు అంటే దుర్భిణి పెట్టి చూస్తే గాని కనపడనంత కఠినమైనవి. అటువంటివి కుడుతూ ఉంటే పిల్లవాడు గోక్కోలేక ఏడుస్తూ ఉంటాడు, గొక్క పెట్టి ఏడుస్తాడు. శరీరమును గోకుకొనుటకు కానీ పడక నుంచి లేవడానికి కానీ వాడికి శక్తి ఉండదు. అయినా వాడి గురించి తెలియదు. అప్పుడు వాడి శరీరాన్ని శుభ్రం చేయడానికి మొదలు పెడతారు. ఆ శుభ్రం చేసేటప్పుడు వీళ్ళ చర్మము, గోళ్ళు, చేతులు తగిలి ఈ పిల్లవాడికి, శిశువుకి బాధ కలుగుతుంది. మనకి తెలియదుగా, బాగా నలుగు పెట్టి స్నానం చేయించేస్తూ ఉంటారు. వాడిని పట్టించుకోకుండా వాడి దారి వాడిది, వీడి దారి వాడిది, ఇలా ఉంటూ ఉంటుంది. క్రమేపీ రోజులు పెరుగుతూ ఉంటే కొంచెం పెద్ద కీటకాలు, చిన్న కీటకాలు, అడవి ఈగలు, దామలు, నల్లులు ఈ శిశువు శరీరాన్ని కరుస్తాయి. గర్భజ్ఞానం నశిస్తుంది, దుఃఖిస్తూ ఉంటాడు. ఈ విధంగా శైశవావస్థ దుఃఖం మెల్లగా 5 ఏళ్ల వయస్సు వరకు, కౌమారావస్థ వరకు ప్రవేశిస్తాడు. ఇక్కడి నుంచి వీడికి కొంత జ్ఞానం, చెయ్యగలడు, నడవగలడు, అన్నీ బాగా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు కొంచెం మన వాళ్ళకి మరీ ఎక్కువ స్పీడ్గా వచ్చేస్తాయి. 2వ ఏడే వచ్చేస్తున్నాయి. 3వ ఏడు కాన్వెంట్కి సీటుకి 5,000 కడతారా అండి? ఇంత పిల్లకి 5,000 ఏం సంపాదిస్తాం, ఏం తింటాం? అయితేవం శైశవం భుక్త దుఃఖం పౌగండమేవచ. 6 ఏళ్ల వయస్సులో అడుగు పెడతాడు. 6 ఏళ్ల వయస్సులో ఏమిటి అంటే కష్టం. పూర్వం 6 ఏళ్ళు వస్తేనే చదువు మొదలు. అధ్యయనాది దుఃఖానిచ, చదువుకోవడం అనే దుఃఖం మొదలవుతుంది. అక్కడి నుంచి నానా కష్టం. సి ఫర్ క్యాట్, అంతేగాని పొరపాటును కూడా భగవంతుని అంటే అమ్మ అని చెప్పడం మానేశాం. ఈ మొత్తం మీద దిక్కుమాలిన చదువుల్లో ప్రవేశిస్తాడు. దుఃఖాన్ని అని ఎందుకన్నాడంటే, పూర్వకాలపు గురుకులంలో పిల్లలకు కాస్త జాగ్రత్తగా జ్ఞానం చెప్పేవారు. ఇప్పుడు చదువుకునే చదువులు గుమాస్తా ఉద్యోగాలు కనుక ఇవి దుఃఖాలే. ఈ దుఃఖములు రకరకాలు. ఇంకక్కడ నుంచి ఈ చదువుల్లో నానా బాధపడి వాడికంటే వీడు, వీడికంటే వాడు పైకి రావడం కోసం చదివి చదివి వగచి వగచి పైకి వస్తాడు. యవ్వనంలో అడుగు పెడతాడు.
అభిలషిత భోగాన్ని నలభంతే, కోరుకున్న భోగాలు దొరకవు. అందరికీ దొరికితే ఇంకే. బిఎస్సి చదివానండి నాకు ఉద్యోగం అంటే ఎంఎస్సి చదివిన వాడు అక్కడ కుండలు కడుగుతున్నాడు, వీడికేం ఉద్యోగం వస్తుంది? అక్కడ నుంచి అభిలషించిన భోగములు యవ్వనంలో అడుగుపెట్టిన వాడికి లభించవు. లభించకపోతే అజ్ఞానం కలుగుతోంది. అజ్ఞానం వల్ల ఏమవుతుంది? మంజుహు, కోపం బయలుదేరింది. నేను చదువుకున్నాను, నాకు ఉద్యోగం లేదు, లేకపోతే నాకు ధనం లేదు, నాకు భోగం లేదు అని ఈ అజ్ఞానం పెరిగి కోపంగా మారుతోంది. కోపం వల్ల ఏమిటి? శుచార్పిత, ఏడుపు మొదలవుతుంది. ఆ శోకం ఎక్కడికి తీసుకెడుతుందంటే తల్లిదండ్రుల్ని, బంధువులను, గురువులను, వ్యవస్థని నాశనం చెయ్యడానికి మొదలెడతాడు వాడు. ఎంత బాగా చెప్పాడు కపిలుడు. కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం ఈనాడు చదువు లేకపోతే, చదువుకున్న వాళ్ళు ఉద్యోగం లేకపోతే నక్సలైట్లుగా అలా ఇలా నానా చెత్తగా తయారవుతున్నారే, అవన్నీ ఊహించి చెప్పాడు. భోగములు లభించని విద్యార్థులు, పిల్లలు రాక్షసులైపోతారు. అంతేనా? దేహాభిమానం పెరుగుతుంది, కామ పరవశుడవుతాడు. ప్రతి చిన్నదానికి కరోతి విగ్రహం కామి కామిష్వంతాయ చాత్మనః. ఇతరులతో వైరం పూనతాడు, అన్నిటికీ పక్క వాళ్ళతో గొడవ. నా సీట్లో కూర్చున్నావులే అంటాడు, నా వస్తువు అంటాడు, అదంటాడు, ఇదంటాడు. అనుక్షణం చీటికి పడి గొడవ గొడవ గొడవ. ఇదేం విచిత్రమో! ఎన్ని జరుగుతున్నా, ఎంత గందరగోళం జరుగుతున్నా, మూఢుడైన మందబుద్ధి అయిన ఈ జీవుడు ఈ శరీరం ఎప్పటికైనా నశిస్తుందనే జ్ఞానం మాత్రం కలగక అహం మమేత్యథ సద్గ్రాహ కరోతి కుమతి మతిం. ఈ పిచ్చాడు, ఈ దుష్టబుద్ధి నేను నాది అనుకుంటాట. నేను 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 ప్రతి చిన్నదానికి నేను, ఇది నాది అనుకుంటాడు. ఈ దేహమే అవిద్య వల్ల, బంధం వల్ల ఏర్పడింది. మళ్ళీ ఈ బంధంలో పడి నేను నాది అనుకుంటాడు. ఎప్పుడైతే మనిషి నేను చేస్తున్నాడు, ఇది నాదనుకుంటున్నాడో మళ్ళీ బంధాలు పెరిగిపోతున్నాయి. క్రమేపీ ఉదర పోషణకి సన్మార్గంలో కొందరు, దుర్మార్గంలోకి కొందరు వెళ్ళారు. సన్మార్గంతో ఉన్నప్పుడు ఉదరం నింపుకుంటున్నవాడు పైకి నేను మంచి మార్గంలో సంపాదించి తింటున్నాను అంటున్నా, అసంతృప్తి ఏదో లోపల పట్టి పీడిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. దానివల్ల వీడి సన్మార్గంలో కూడా కొంత చెడ్డొస్తూ ఉంటుంది. సరే, దుర్మార్గంలో ఉన్నవాడి సంగతి చెప్పక్కర్లేదు, నిరంతరం పాపపు కూడే తింటూ ఉంటాడు. ఈ మనిషి రెండింటి వల్ల మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతున్నాడు. ఒకటి ఏమిటి అంటే శిశ్రోదర కృతోద్యమై, ఒకటి ఉదరం కడుపు నింపుకోవడానికి, రెండవది రతి క్రీడలు. ఈ రెంటి మీద ఆశని చంపుకోలేక పునర్జన్మలు ఎత్తుతూనే ఉంటాడు వీడి బతికింది. మళ్ళీ తిరిగి నరకంలో పడుతూ ఉంటాడు. అది కొంతకాలం జరుగుతూ ఉంటే ఎక్కడో సుకృతం ఉన్న జనులకి భగవంతుడు మంచి మార్గాన్ని చూపిస్తాడు. సద్గురువు రూపంలో, పురాణ ఇతిహాసముల రూపంలో జ్ఞానోదయం కలిగిస్తాడు. అప్పుడు ఆ గురువుల వల్ల అమ్మా ఆ శిశువుకి జ్ఞానోదయం అవుతుంది. ఎప్పుడు? ఇదిగో వినడానికి అనుకోకుండా వచ్చి ఆసక్తి కలుగుతుంది. అప్పుడు వాడు సత్యం, శౌచం, దయా, మౌనం, బుద్ధి, హ్రీహి, శ్రీహి, యశః, క్షమా, శమః, దమః, భగః చేతి యత్సంగాద్యాతి సంక్షయం. అంతవరకు వాడు ఎంత పాపాత్ముడైనా పుణ్యాత్ముల యొక్క స్నేహం వల్ల, పురాణ కథలు వినడం వల్ల, సత్యం, శౌచం, శుచిగా ఉండడం, దయ కలిగి ఉండడం, ఎక్కువ మాట్లాడకుండా కాస్త మౌనంగా ఉండడం, తెలివితేటలు పెంచుకోవటం, ఈ వీటి వల్ల హిరి, కొంచెం సిగ్గుపడటం. సిగ్గు ఎప్పుడు పడతాడు అంటే, సిగ్గుపడటం అంటే అందరినీ ఇంటికి వెళ్ళాక సిగ్గుపడమని కాదు, తనను ఎవడైనా అధికంగా పొగిడితేట అప్పుడు సిగ్గుపడాలట, అలా సిగ్గుపడాలట. అంతేగాని నన్ను పొగిడారని ఇలా అనుకున్నాడంటే మొత్తం పతనం అవుతుందట. కొంచెం ప్రశంసించినప్పుడు కొద్ది సిగ్గుపడాలి, నేర్చుకోండి. తర్వాత శ్రీహి, ఐశ్వర్యము, యశః, కీర్తి, క్షమ, ఓర్పు, శమము, దేనినైనా అదుపులో పెట్టుకోవటం, దమ, ఇంద్రియ నిగ్రహం, ఇవి వస్తాయి. ఈ పురాణాదుల వల్ల ఏమిటి లాభం అంటే ఇవన్నీ వస్తాయి. ఇదేంటండి దీనివల్ల ఐశ్వర్యం వస్తుందా అంటే,
అసలు నిజమైన ఐశ్వర్యం ఇదే ఇస్తుందట. మనకి తక్కినటువంటివన్నిటి వల్ల వచ్చే ఐశ్వర్యములు ఒకెత్తు, ఈ ఐశ్వర్యం వేరు. ఈ ఐశ్వర్యం మళ్ళీ వాడిని భూలోకానికి రానివ్వనంత మహత్తర స్థాయికి తీసుకెడుతుంది. దాన్ని బట్టి ఈ పురాణాలు నిత్యం వింటున్న మీ పుణ్యం పుచ్చిపోయింది, కాస్త నాకు కూడా ఇవ్వండి. ఈ విధంగా క్రమేపీ అందరూ కూడా జ్ఞానోదయమై పాపాలు సంక్షయము కాగా సాంగత్యం వల్ల వృద్ధి పొందుతారు. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి, ఎంత జ్ఞానము పొందినా ఎన్ని విన్నా ఎప్పటికప్పుడు మళ్ళీ జీవి బుట్టలో పుడుతూ ఉంటాడు. అందువల్ల ఎప్పటికప్పుడు నేను ఒకవేళ పతనమవుతున్నానా అని ఒక్కసారి పరిశీలన మాత్రం చేసుకోమన్నాడు తల్లికి భగవంతుడు. ఎప్పటికప్పుడు ఒక్కొక్కసారి ఏమైనా పొరపాటునే ఉంటాయి, మానవులు మనం చెప్పితే ఎవరు చేస్తారు, కాబట్టి ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకుంటే జాగ్రత్తగా మళ్ళీ ఎప్పటికప్పుడు బయటపడతాడు. బ్రహ్మదేవుడు అంతటి వాడు అనుకుంటాట, సృష్టి చేసి ఏమనుకుంటున్నాడు, నేను చేసిన సృష్టిలో లోపమున్నదా అని. విధాత బ్రహ్మదేవుడే ఇంతమందిని సృష్టించినప్పుడు ఏమైనా లోపమున్నదా అనుకుంటూ ఉంటే మరి మనం కూడా మనలో ఏమైనా లోపాలున్నాయా అని పరిశీలించుకోవాలి. అమ్మా బలం మే పశ్య మాయా, మాయ ఎంత బలమైనదంటే నాలో మాత్రం లోపం లేదు, పక్క వాళ్ళలో లోపం ఉంది అనిపిస్తుందట ప్రతివాడికి. తన పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే తల్లి చూసి నా పిల్లాడిదేం లేదమ్మా, ఆ పక్కింటాళ్ళ పిల్లాడితో స్నేహం చేసి ఇలా పాడైపోయాడు అనుకుంటుందట. ఏ తల్లి కాదల్లి, అందరి తల్లులు అలా అనుకుంటే ఈ పిల్లలు ఎవరి వల్ల అల్లరి నేర్చుకుంటున్నారు. అలాగే ఎవరికి వాడు నేను పక్కవాడి వల్ల పాడవుతున్నానా నా వల్ల పాడవుతున్నానా పక్కన పెట్టి నాలో లోపం ఉన్నదా లేదా అని కించిత్ ఆత్మ పరిశీలన చెయ్యాలి. అలా పరిశీలన చేస్తే మాయని జయిస్తాడు, పరిశీలన చేయకపోతే ఆ మాయలో పడి కొట్టుకుపోతాడు. మాయ ఎంత గొప్పదంటే భూ విజృంభేణ కేవలం ఇలా కనుబొమ్మ ముడిలో, అంటే ఒక కనువు ఇలా అన్నాం అనుకోండి, ఈ రెండు దగ్గరికి చేరితే దానికి బొమ్మ ముడి అని పేరు. కనుబొమ్మలో ముడి వేసే కాలంలో గొప్పవాడు పతనం అయిపోతాట. మాయ యొక్క గొప్పతనం అది. అంచేత జ్ఞాని అయిన వాడు మాయకు లోబడక మోక్షాసక్తి కలిగి సాధ్యమైనంత వరకు తానెవరు తానేమి చేస్తున్నానని ఆలోచించాలి. ఈ జీవుడి శరీరానికి, ఈ శరీరానికి లింగ శరీరము అని పేరు. ఈ లింగ శరీరం మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఆ పరమేశ్వరుడి యొక్క సూక్ష్మ రూపాన్ని తరుచుకోవాలి. అసలు భగవంతుడు ఎవడు అని ఆలోచిస్తూ ఉండాలి. అలా ఆలోచించడం వల్ల క్రమేపీ ఏమవుతుందంటే ధైర్యం కలుగుతుంది. ఏ రకమైన ధైర్యము? తస్మాన్ నకార్య సంత్రాస నకార్పణ్యం న సంభ్రమ బుద్ధ్వా జీవగతిం ధీర ముక్త సంగశ్చరేదిక. ఎంత ధైర్యవంతుడు అవుతాడంటే మరణం వల్ల వాడికి భయం ఉండదు. క్రమేపీ కొంతకాలం జ్ఞానంలో తిరగ్గా అసలు మృత్యు అంటే భయం ఉండదు వాడికి. పుడతాడు తస్తాడు, దీని గురించి ఆలోచించడం ఏమిటి అనుకుంటాడు. దైన్యం ఉండదు వాడికి, మోహం ఉండదు. ఈ జీవుడికి తానంటే ఏమిటో తెలుస్తుంది, వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం అంటే అన్ని భోగాలు అనుభవించాలి, ఆ భోగాలతో అంటూ ఇట్టినట్టుగా ఉంటాడట. అది విశేషం. ఇంత అత్యద్భుతమైన బోధని తల్లికి చేసి, అమ్మా గుర్తుపెట్టుకో, ఈ ఇల్లు అన్నదే నాది, ఇదే నా సొంతం అని ఒక ఆసక్తిని ప్రతి జీవి కలిగిస్తుంది. భూమిలో అంత తీపి ఉన్నది. ఒక్క సెంటు భూమి కాదు కదా, సూది మనం మోపినంత భూమి పక్కవాడికి వెళ్ళనివ్వకుండా చేస్తాడు జీవి. దానికి కారణం ఈ భూమిలో అంత తీపి ఉన్నది. భూమి ఎంత తీపుకో అందుట భూమి స్వయంగా. అదేమిటో తెలియదు, నేను ఎంత తీపో గజం కూడా పక్కవాడికి ఇవ్వబుద్ధి లేదు, అంత లక్షణం ఉన్నది. అసలు భవబంధాల కారణం నేనే అందుట. కాబట్టి పురాకృత సుకృతం కలిగిన ప్రతివాడు భూమి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వ్యామోహం పెంచుకోరాదు అని తల్లికి చెప్పాడు. అంతేకాదు, తింటున్నా, తిరుగుతున్నా, కదులుతున్నా, మెదలుతున్నా, ఏ పని చేస్తున్నా, సర్వకాల సర్వావస్థలలో ఏ పని చేసినా భగవదర్పణగా పని చేయిస్తే అటువంటి వాడికి ఆ కర్మతో సంబంధం ఉండదు. ఏ పని చేసినా ఇది భగవంతుడు చేయిస్తున్నాడు, నేను చేయడం లేదు, నేను ఒక పనిముట్టుని అనే జ్ఞానం కలిగితే అటువంటి వాడు సాక్షాత్ భగవత్స్థానం పొందుతారు. కాబట్టి తల్లి,
నీవు ఆ భగవంతునికి అర్పిస్తూ కర్మల యొక్క ఫలితాన్ని పని చేసుకుంటూ పో అన్నాడు. అప్పుడు ఆ తల్లి విన్నది. తన కుమారుడే మరి ఎదురుగుండా ఉన్నవాడు, అయినా జ్ఞాని గనక బాలుడయ్యును పూజ్యుండు పండితుండు. పండితుడైతే ఇంత పిల్లాడికి కూడా దండం పెట్టాలి. ఏమోనండి మన వాళ్ళకి అనుమానం, చిన్నవాళ్ళు కదండి మీకు దండం పెట్టచ్చా పెట్టకూడదా అని. అదేమీ లేదట. బాలుడయ్యును పూజ్యుండు పండితుండు. చిన్న పిల్లవాడైనా పండితుడైతే వాడికి దండం పెట్టాలి గనక తల్లి కొడుక్కి దండం పెట్టింది. ఆశ్చర్యం. పుత్రుడికి నమస్కరించి, నాయన ఏ జన్మ సుకృతము, నాకు సాక్షాత్తు విష్ణువి పుత్రుడిగా జన్మించావు, అత్యంత పవిత్రమైన ధర్మానికి సంబంధించిన సాంఖ్యయోగాన్ని చెప్పావు, ఇక ఇప్పుడు నన్ను చిట్ట చివరగా ఏం చేయమంటావో అది చెప్పు అనగా, మరేమీ లేదు, నన్నే పూజ చెయ్యి. విమల గుణోత్తరుండు ఉరువిక్రముడైన హరిన్ భజించి, శ్రీహరిని నేను నా లీలలు, నా గుణాలు, నా కథ ఇవన్నీ గానం చెయ్యి, నా నామస్మరణం చెయ్యి. దుష్కథలు వినకు, చెడ్డ మాటలు పొరపాటును చెవిలో వేసుకోకు. మన పక్కన కూర్చున్న వాళ్ళందరూ సాధ్యమైనందరూ చెడ్డ గురించి చెబుతారు. ఇదిగా మన పొల్లమ్మే ఇలా చేసిందిట అని మొదలెడతారు. అవేమీ చెవిలో వేసుకోకు. ఎట్టి పరిస్థితులలోనూ జీవుల యొక్క సాంగత్యం చేయడం మాని. నీ వయస్సు కూడా పూర్తయింది కనుక ఉదాసీనతతో ఏం జరుగుతున్నా ఇది నాకు సంబంధం లేదు అనుకో, అదే ఉదాసీనత. అలా ఉండు, నా నామస్మరణం చెయ్యి, నా కథలు విను, నన్ను మనస్సులో పెట్టుకో, ప్రాణాయామం చెయ్యి అని చెప్పగా వెంటనే ఆవిడ అన్నీ విడిచిపెట్టేసింది. హిమాలయ పర్వతం దగ్గరికి వెళ్ళిపోయింది. హిమాలయ పర్వత ప్రాంగణం దగ్గర బదరిక అని ఒక వనం ఉన్నది. నరనారాయణులనే పేరుతో శ్రీమన్నారాయణుడు 2 రూపాలు ధరించి అక్కడ తపస్సు చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోయి ఒక 10 సంవత్సరాల కాలం కఠోర దీక్షతో తపస్సు చేసింది. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేస్తూ దొరికిన ఆకులో అలవులో తింటూ ఆహారం కోసం వెతకకుండా, ఏ కోరిక మనస్సులో లేకుండా ప్రాణాయామం చేస్తూ అక్కడ లభించిన ప్రతి ద్రవ్యము, పూజా వస్తువు కూడా భగవంతునికి అర్పణ చేస్తూ జపం చేసింది. అస్తమాటు నామస్మరణం చేసింది. తన పుత్రుడిగా ఉన్న కపిలుడు చెప్పినటువంటి సాంఖ్యయోగాన్ని నెమరు వేసుకున్నది. నరక బాధలు, గర్భవాస నరకాలు గుర్తుకు తెచ్చుకున్నది. శ్రద్ధాసక్తులతో మనస్సులో ఉన్నది. క్రమేపీ శరీరం సన్నగిల్లిపోయింది, శుష్కించిపోయింది. కానీ చిత్రం ఏమిటంటే, ఎప్పుడైతే శరీరం శుష్కించిందో ఆవిడలో కాంతి బయలుదేరిందట. ఆశ్చర్యం. దివ్యమైన తేజస్సు ముఖంలో కనిపించాయి. అప్పుడు ఆవిడ జీవన్ముక్తి కోసం భక్తి యోగాన్ని ఆశ్రయించింది. ఆ 10 సంవత్సరాలు గడిచేయట. 11వ సంవత్సర ప్రారంభంలో ఆవిడ బొటన వేలు దగ్గర నుంచి ఒక దివ్యమైన అగ్ని బయలుదేరింది. ఈ అగ్ని వల్ల ఒళ్ళంతా ధగధగ ధగధ మంటలు బయలుదేరాయి. బూడిదైపోయింది, పిడికెడు బూడిదైపోయింది. ఆవిడ శిరస్సు పై నుంచి ఒక దివ్యమైన అగ్నిజ్వాల లాంటి జ్యోతి బయలుదేరింది. ఆ జ్యోతి వైకుంఠంలోకి వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ ఆవిడ పునర్జన్మ పొందలేదు. ఈ విధంగా దేవహూతి తత్వజ్ఞానాన్ని పొంది బ్రహ్మానంద భరితురాలై వెళ్ళిపోయింది అని పరాశర మహర్షి మైత్రేయునికి ఇదంతా వివరించి, నాయన ఇది పరమ పవిత్రమైన తత్వజ్ఞానానికి మూల కారణమైన దేవహూతి కపిలుల యొక్క సంవాదం. ఇది శ్రద్ధాసక్తులతో ఎవడైతే వింటాడో అటువంటి వాడు భవబంధాలు అంటుకోకుండా జ్ఞానాన్ని పొందుతాడు. ఇంకా తర్వాత కథ ఏంటంటే, స్వయంభూమనువు ఆయనకి చెప్పాం మనం, ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అని 2 కుమారులు ఉన్నారని. అందులో ఉత్తానపాదుడి చరిత్ర విన్నాం. కానీ ప్రియవ్రతుడు అనేటటువంటి కుమారుడు ఉన్నాడే పెద్దవాడు, అతడు పుట్టగానే వైరాగ్యం పొందాట. తండ్రి అన్నాడు కదా స్వయంభూ మరువు, మొట్టమొదటి మరువు స్వయంభూడు అంటే. ఆయన ఏమన్నాడు, నాయన మరువు అంటే ఏమిటి? మానవులకు తండ్రి. మనోహ అపత్యం పుమాన్ మానవ. మన వాళ్ళు మరువు అంటే ద్వేషిస్తున్నారు కొంతమంది మూర్ఖులు, కానీ మానవుడు అంటే మనువు కొడుకే అని అర్థం, అంతకంటే లేదు. మానవ శబ్దమే తీసిపారేయాలి మనం. మనుష్యుడన్నా, మనుదుడన్నా, మానవుడన్నా
వీటికి అర్థం ఏమిటి? మనువు యొక్క పుత్రులు అని అర్థం. అంచేత నేను మానవులైన మిమ్మల్ని సృష్టించడం కోసం ఇద్దరు కొడుకుల్ని కన్నాను. అందులో ప్రియవ్రతుడు అని పేరు కలిగిన నీవు పెద్ద పుత్రుడవు. నువ్వు సన్యాసం పుచ్చుకుంటే ఈ లోకంలో జనాభా ఎలా వృద్ధి అవుతుంది? జనవృద్ధికి, ప్రజావృద్ధి కోసం పెళ్లి చేసుకో అన్నట్ట. నాన్న నాకు అనవసరం, నీ పాటలు పడు, నేను మాత్రం తపస్సు చేసుకుంటాను, సన్యాసం స్వీకరిస్తానన్నట్ట ఆ స్వయంభూమను యొక్క పెద్ద కొడుకు ప్రియవ్రతుడు. అలా సన్యాసం తీసుకుంటానని ఇంట్లోంచి బయలుదేరి వెడుతూ ఉంటే అంతలో ఆకాశంలో మెరుపు మెరిసినట్టుగా తెల్లని కాంతితోటి కనపడింది. ఆ కాంతిలో ఒక మహాపురుషుడు కిందకు దిగుతున్నట్ట. తన చేతి వల్లకీ తంత్రీ చయంబున సతత నారాయణ శబ్దమప్ప ఆనన సంభూత హరిగీతరవ సుధాధారల యోగిల్ద్రతతులు చొక్క తనులగ్ర తులసికా దామగంధంబు ఘ్రాణరంధ్రంబులగారవింప వచ్చే మెంట నుండి వైకుంఠమున నుండి నారదుడు నయ విశారదుడు. ఎవడు? నారద మహర్షి వచ్చేట. ఎంత తెల్లగా ఉంటాడంటే ఆయన మల్లె పువ్వుల కంటే, పాదరసం కంటే, పున్నమి వెన్నెల కంటే తెల్లగా ఉంటాట. అంతటి తెల్లని కాంతిట ఆయన ముఖంలో స్వచ్ఛంగా ఉంటాట. ఆ పుణ్యాత్ముడు కదులుతూ ఉంటే ఆయన మెడలో వేసుకున్నాడు తులసిమాలలు. ఆ తులసిమాలలో సువాసన చుట్టుపక్కల వాళ్ళందరి యొక్క ముక్కులను ఆఘ్రాణింపజేస్తున్నది. అంబికా దర్బార్వతిని వెలిగించినట్టుందనమాట. ఆ బలంగా అక్కడికి వస్తున్నాడు. చేతిలో ఏం వీణ మీటుతున్నాడు, మహతి అనే వీణ. వీణ మీటుతూ ఉంటే సరిగమ పదనిస శబ్దములకు బదులుగా ఆ 8 అక్షరాలకి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ సంతతము నారాయణ శబ్దమే వస్తుందట. ఆ వీణ నుంచి ఇంకేమీ రాదట. ముఖం విప్పితే చాలు ఆ భగవంతుని వాసుదేవుని కథ అమృతం తప్ప, కథా సుధారసం తప్ప మరొకటి లేదు. వ్యర్థ ప్రసంగం ఉండదు. అటువంటి పరమ పురుషోత్తముడు, పరమ జ్ఞాని, నయ విశారదుడు అన్నాడు. నీతిలో ఇక ఆరితేరిన వాడు అన్నమాట. నయము అంటే నీతి. నీతి శాస్త్రముని పుక్కిట పెట్టిన గొప్ప వ్యక్తి ఒక్క నారదుడే. అసలు నారదుడు లేకపోతే సృష్టి లేదు. రామాయణం చెప్పింది నారదుడు, దేవీ భాగవతానికి మూలకారకుడు, ప్రేరేపణ చేసిన వాడు నారదుడు, భాగవతం చెప్పినవాడు నారదుడు, విష్ణు పురాణానికి మూలకారకుడు ఆయన, భారతానికి అన్నిటికీ ప్రేరేపణ కలిగించేవాడు ఆయన ఎక్కడో చోట. అటువంటి నీతివంతుడు, జ్ఞాని అయిన నారద మహర్షి ఆ చోటికి చెచ్చెర విచ్చేసేసరికి ఈ ప్రియవ్రతుడు, ఈ స్వయంభూమనువు యొక్క పెద్ద కుమారుడు ఒక్కసారి వినయంతో, సంభ్రమంతో లేచి నిలబడ్డాడు. 2 చేతులు జోడించి నమస్కరించాడు. పూజ్యులకు నమస్కరించడం అనే సంస్కారం ఆ మనుపుత్రునికి ఉన్నది. ఆ తర్వాత నారదుడు అన్నాడు, నాయనా నువ్వు వైరాగ్యంతో ఉన్నావు, ఇప్పుడు నేను నీకేం చెప్పినా నా మాట వినవు, గాని నీకు రోజు భగవంతుడి యొక్క కథలు వినిపిస్తాను, అందుకొచ్చాను అన్నట్ట. అప్పుడు నారదుడిని తీసుకుని ఒక ఆశ్రమంలో ప్రవేశించాడు ఆయన. సరస్వతీ నది ఒడ్డున ఉన్నది. ఇప్పటికి కూడా బదరీవనానికి 20 కిలోమీటర్ల దూరంలో నారదాశ్రమం అనే ఆశ్రమం ఉన్నది. అక్కడ నారదుడితో పాటు ఆ ప్రియవ్రతుడు ఒక గుడిసెలో, అది ఒక ఆశ్రమంలో ప్రవేశించాడు. గుడిసె అంటే గుడిసె, ఆశ్రమం అంటే ఇప్పుడు ఈ బాబాయ్ ఆశ్రమాలు చూస్తే మతవుతోంది. మా దిక్కుమాలిన అపార్ట్మెంట్ ఎందుకు పనికిరాదు. అద్భుతమైనటువంటి ఆశ్రమాలు ఇవ్వాలటివి. పాపం వాళ్ళు ఆ రోజుల్లో అమాయకులు కదా, ఋషులు, వాళ్ళకేం తెలియదు, గుడిసెలు వేసుకుంటున్నారట. ఆ గుడిసెలో కూర్చుని రోజు నారదునికి సేవ చేస్తూ ఉంటే ఆ పుణ్యాత్ముడు నారదుడు ఆయనకి కథలు చెప్పేవాడు. అప్పుడు విన్నట్ట పురాణాలు, 18 పురాణాలు విన్నట్ట ఆయన దగ్గర. ఇదేంటండి పురాణాలు ఎప్పటివంటే బ్రహ్మ కంటే ముందే పుట్టే పురాణాలు అన్నాడు విష్ణు పురాణంలో. శ్రీ మహావిష్ణువు నిద్రపోతూ ఉంటే
చెవిలోని మలము నుంచి ఒకవైపు నుంచి మధుకైటములు పుట్టారని చెప్పాం. ముక్కులోంచి వచ్చేయిట ఈ మొత్తం 18 పురాణాలు. మొట్టమొదటి వేదముల కంటే ప్రాచీనములు అన్నారు. అటువంటి పురాణ కథలన్నీ కూడా శ్రీమన్నారద మహర్షి పరమ పుణ్యాత్ముడు ఆ ప్రియవ్రతుడికి స్వయంభూమనువు యొక్క కుమారునికి చెబుతూ ఉంటే సంతృప్తిగా వింటున్నాడు. అయితే మధ్య మధ్యలో వాళ్ళ నాన్న స్వయంభూముని వచ్చి కొడుకా బాగున్నావా అని చూడడానికి వచ్చేవాడు. నాన్న నేను నాన్న లేదు కొడుకు లేదు, నువ్వు వస్తావు ఎందుకు, నువ్వు వెళ్ళిపోనివట. కాదురా, నువ్వు సన్యాసం స్వీకరిస్తే నాకు బెంగగా ఉంది, మంచి పిల్లని చూశాను, పెళ్లి చేసుకో, సంసారంలో ప్రవేశించు. ఈయన ఏంటి 1000 ఏళ్ళు ఇక్కడ తపస్సు చేసినా మళ్ళీ ఆయన ఎప్పటికప్పుడు ఆశ విడిచిపెట్టేవాడు కాదు. విడిచిపెట్టగా పిల్లల్ని కనరా బాబు అనేవట. చచ్చిన ఈయన వినలేదు. దీక్షితుండై ధరిత్రీ పాలనము తండ్రి పనిచిన సుజ్ఞాన భంగమనుచు అంగీకరింపకుండుట అంతయు తెలిసి పద్మాసనుండతనికి అతుల రాజ్యమందుల మిక్కిలి ఆసక్తి పుట్టిల్తుననుచును తన చిత్తమందుతలచే తారకాద్యనుసృత తారాధిపుని వాడికి శృతులతో కూడి అచ్యుత విభూతి హంసవాహనుడగుచు ఇంద్రాదులల్ల కదిసి సేవింప బ్రహ్మలోకమున నుండి సన్మునీంద్రులు తల్ను ప్రశంససేయ అల్ల నల్లన ఉడువీధి నరుగుదెల్చే ఇంత దీక్షతో భూమిని పాలించను, సన్యాస స్వీకారమే, సంసారం వద్దు అని తండ్రి మాటని లెక్క చెయ్యక నారదుని ఆశ్రమంలో పురాణాలు వింటూ ఉంటే ఇది బ్రహ్మదేవుడికి తెలిసింది. అరేరే, సృష్టిలో పట్టుమని కొంతమంది 1000 మంది కూడా జనం లేరు, స్వయంభువ మనువుని నేను సృష్టించాను, ఆయన వల్ల ప్రజావృద్ధి కావాలి, సృష్టి క్రమం కొనసాగాలి. ఆ స్వయంభువుని యొక్క పెద్ద కొడుకు వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటే ఇక ఈ సృష్టి ఎలా వృద్ధి పొందుతుంది? ఆ రోజుల్లో అదృష్టం అది. ఇప్పుడు జనాభా పెరిగిపోయి ఉద్యోగాలకు చచ్చిపోతున్నాం, కానీ ఆ రోజులే బాగున్నాయి. 1000 మంది లేరట మొత్తం భూమండలంలో. చూడండి, ఆయన బెంగ సంతాన వృద్ధి ఎలా జరుగుతుందని బ్రహ్మ బెంగ పెట్టుకొని నేను చెబితే కాదనడు, వీడికి రాజ్యం మీద సంసారం మీద ఆసక్తి కలిగించాలి, నా మాయ నా దగ్గర ఉంది కదా అనుకున్నట్ట. వెంటనే వీడి బుట్టలో వెయ్యాలి, వీడి రాజ్యపాలకుడిని చెయ్యాలి, వీడిని సంసారంలో పారేయాలనుకుని చంద్రుడు నక్షత్రాలతో దిగి వచ్చినట్టుగా వేదములతో సరస్వతితో ఋషులతో హంసవాహనం మీద ఇంద్రాదులు తనను సేవిస్తూ ఉండగా కిందకి దిగి వచ్చాడు. మునీశ్వరులు సేవిస్తున్నారు, బ్రహ్మదేవ శరణు శరణుంటున్నారు. అందంగా ఉన్నట్టు ఆయన, నల్లగా ఉన్న ఆయన జుట్టు కిందకి దిగుతూ ఉంటే ఆయన జుట్టు చాలా నల్లగా ఉంటుంది, ఇంద్రనీలమణుల్లో ఉంటాయట. మరి ఇదేం దిక్కుమాలు కూడా ఈ శివలీలలు మొదలైనటువంటి సీరియల్స్ లో ఆ బ్రహ్మదేవుడు కర్మ ముసలాన్ని చేసేశారు. ఆయన దురదృష్టం, ఆయన ఏడుస్తూ ఉంటాడు, బెంగెట్టుకుంటాడు. బ్రహ్మదేవుడు ఎప్పుడు 3 పదులు 30 ఏళ్ల వయస్సు వాడిలో ఉంటాడు. నల్లగా ఇంద్రనీలమణుల్లో ఉంటుందన్నారు ఆయన జుట్టు. ఆయన శరీరమట చాలా సుకుమారం అన్నారు, కోమలంగా ఉంటుందిట. తామర పువ్వు, ఎర్ర తామర పువ్వు కాంతిలో ఉంటుందిట ఆయన శరీరం. ఇంకా ఆయన యౌవనవంతుడు, నవయౌవనవంతుడు అన్నారు. చాలా బాగా చెప్పుకొచ్చారు. కనక దండ సుకుమార శరీర దండం, బంగారపు ఆభరణాలతో ఆయన నడుస్తూ ఉంటే ఆ అందాన్ని చూచి దేవస్త్రీలు మోహించేవారట. అంత సుందరుడు పాపం బ్రహ్మదేవుడు. కాబట్టి మీరందరూ ఉత్తరాలు రాస్తే ఆ సీరియల్లో మారుస్తారు బ్రహ్మదేవుడి యొక్క పోరషన్. కాస్త చూడలేకపోతున్నాను ఆయన్ని, మా తాతగారిని చేసేశారు. అంత అందగాడైన బ్రహ్మదేవుడు భూలోకానికి దిగొస్తున్నాడు. అప్పుడు సిద్ధ, సాధ్య, చారణ, గంధర్వ, గరుడ, నిలింప, కింపురుషాదులందరూ స్తోత్రం చేస్తున్నారు. గంధమాదన పర్వత మీదుగా వచ్చేటైన రూట్ అదన్నమాట. ఆ వైపు నుంచి వస్తున్నాడు. ఇంతలో ఆశ్రమం బయట నారదుడేమో ఆ మట్టి అరుగు మీద కూర్చున్నట్ట, కింద జంక చర్మం మీద కూర్చునున్నాడు ప్రియవ్రతుడు.
ఆ సమయంలో కుమార కాస్త పెళ్లి చేసుకోరా అని చెప్పడం కోసం స్వయంభూ మను వచ్చాడు. ఆయన కూడా నారదుడి పక్కన కూర్చోవడం బాగుండదని కింద కూర్చున్నాడు. మనువు ఏకంగా కింద కూర్చున్నాడు. ఆ సరిగ్గా ఆ ముగ్గురు అక్కడ ఉండగా వచ్చేట బ్రహ్మదేవుడు సంభ్రమాశ్చర్యాలతో ఆ పద్మాసనుడికి నారదుడు, స్వయంభూ మనువు, ప్రియవ్రతుడు లేచి నిలబడిపోయారు. ముకుళిత హస్తాలతో చేతులు రెండులా జోడించడానికి ముకుళిత హస్తము, ముకుళితం అంటే ముడుచుకున్నా అని ఇలా రెండు చేతులు జోడించి నమస్కారం చేశారట. వినయంగా పాదాలకి నమస్కారం చేశారు. బ్రహ్మని పూజిస్తే అప్పుడు ఆ ప్రియవ్రతుడిని చూచి నవ్వుతూ బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, ఏమయ్యా బాగున్నావా? నారదుడు పక్కన ఉన్నాడు, నీకు బాగుకేమి లోట్లే. కానీ శ్రీ మహావిష్ణువు నీకు బోధించమన్న ఒక విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చా. ఏమిటి? హరి నా ముఖమున నీకును కరమెరిగింపంగబనిచే కావున ఇదే సుస్థిరమతి వినుము అంతయో శ్రీహరి వాక్యముగా నెరింగి అవనీనాథ. ఓ మహారాజా, చూడండి విశేషం. తపస్సు చేసుకుని సన్యాసం పుచ్చుకున్నాడు. ఈయన సంబోధన మహారాజా అన్నాడు. ఆ సంబోధనలోనే సగం అయిపోయింది ఆయన పరిస్థితి. దేవన, బ్రహ్మదేవన అని రాజా అని సంబోధించగానే పాపం ఆయన ఎలా ఎగాదిగా చూశారు. ఇదేమిటి ఋషీశ్వర, యతీశ్వర, సన్యాసి అంటాడేమోనండి. సన్యాసి అంటే అన్నారు కానీ సన్యాసి అనకండి, చాలా ప్రమాదం. సన్యాసికి సన్యాసికి పెద్ద తేడా ఏమిటో తెలిసిన, అందరినీ విడిచి అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటే వాడిని సన్యాసి అన్నారు. వీడెందుకు పనికిరాడు అని అందరూ వదిలేస్తే వాడు సన్యాసి. అంచేత పాపం ఆయన్ని సన్యాసి అని లేదు, ఇంకోటి ఏం లేదు. కానీ మహారాజా అని సంబోధించాడు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? విష్ణుమూర్తి హరి నీకు ఒక విషయం వివరించమని నన్ను పంపాడు. హరి సందేశం పూర్తిగా నీకు వివరించడానికి నేను చరచరా బిరబిరా ఇక్కడికి వచ్చాను. స్థిరమైన మతితో ఆ హరి యొక్క సందేశాన్ని వివరిస్తా విను. నేను కాని, నీవు కాని, నీ తండ్రి కాని, ఈ నారద మహర్షి కాని అందరం ఆ పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ పూని నడుస్తున్నాం. ఆయన జీవులను ఎప్పుడు ఎలా ఉపయోగించాలి, ఎవరి చేత ఏ పని చేయించాలనేటటువంటి విషయం తెలిసినవాడు. ఉత్పత్తి నాశనములకు మూలకారకుడు. ఈ జీవుడు స్వతంత్రుడు కాడు. ఆ శ్రీహరి యొక్క చేతిలో కీలుబొమ్మయ్యి అవిద్య విద్య అనే రెండు మాయలతో నడుచుకుంటున్నాడు. తాడు ముక్కుకు వేసేస్తే పశువు ఎలా చెబితే అలా నడుచుకుంటుంది. ఆబోతుని అదుపులో పెట్టాలంటే ముక్కు తాడు వేయాలి. అలాగే జీవుణ్ణి బంధించడం అనే భక్తి సూత్రం ఆయన దగ్గర నుంచే వచ్చింది. ఈ నరుడు సుఖదుఖానుభవాలకి అతీతం కావాలంటే ఆ ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలి. నా మాట విని ఆయన చెప్పిన మాట వింటే నువ్వు బాగుపడతావు. ఏం చెయ్యమంటారండి అన్నట్ట. ఏమీ లేదయ్యా, బలవంతంగా గనక ఇంద్రియాలను జయించావనుకో ఎప్పుడో భ్రష్టుడు అవుతావు. అందువల్ల ప్రతి జీవి తన కర్మ సిద్ధాంతం ప్రకారం వెళ్ళాలి. యౌవనంలో విషయ వాసనలు అనుభవించాలి, సుఖభోగాలు బాగా అనుభవించాలి. అప్పుడు ఇందులో ఇంకేమీ లేదురా అనిపిస్తుంది. అప్పుడు మాత్రమే ముక్తి చెందుతాడు. నువ్వు కూడా ఇప్పటి నుంచి విరమణ చేసి సన్యాసం పుచ్చుకుంటే ఎప్పుడో రేపొద్దున అప్సరసు వస్తుంది, డామను బొట్లో పడి భ్రష్టుడు అవుతావు. నా మాట విను, భోగంబులను అనుభవించి ముక్తిని చెందుము అన్నట్ట. భోగాలు అనుభవించి ముక్తి చెందు, ఇది శ్రీహరి ఆజ్ఞ అన్నట్ట. ఒట్టెట్టాడు. అమ్మ బాబాయ్ మీరంత మాట నాకు కాదంటావా అని. లోపల ఎక్కడో ప్రతి జీవికి సుఖం అంచె ఉంటుంది. ఆ ఉంది కాబట్టి నువ్వు అని గబుక్కుని ఒప్పుకున్నాడు, లేకపోతే వాదించేవాడు. సుకుడు చూడండి ఎలా వాదించాడు, అలా వాదించలేదు, ఒప్పుకున్నాడు. అంటే అప్పటి వరకు తండ్రి 2-3 సార్లు అడుగుతున్నప్పుడు కొంత మారుతూ వస్తున్నాడు. హఠాత్తుగా ఇప్పుడు పూర్తి మార్పు వచ్చింది. అందువల్ల అన్నాడు. ఆ తర్వాత ఆ బ్రహ్మదేవుడు ఏం చేశాడో, ఈయనకి ఎవరినిచ్చి పెళ్లి చేశాడో మొదలైన పవిత్రమైన కథలతో రేపటి రోజు కార్యక్రమంలో అడుగు పెడదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.